సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. దేశీయంగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చినటువంటి ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ టెన్షన్స్ కొనసాగుతూ ఉండడము, ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో నెలకొనడము, ఇవన్నీ కూడా బంగారం వెండి రేట్లు తగ్గడానికి కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఒక్కసారి గత 10 రోజులుగా హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది చూద్దాం. అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 28 వరకు చూసుకుంటే, ఏప్రిల్ 19వ తారీఖుని 24 క్యారెట్స్ చూడండి 15,578 ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,280 రూపాయలు. అంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది ధర. ఇక ఏప్రిల్ 20వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 49 రూపాయలు తగ్గి 15,529లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 45 రూపాయలు తగ్గి 14,235కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 21వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ 15,529, 22 క్యారెట్స్ 14,235లో ఉంది. అంటే ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 22వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 54 రూపాయలు తగ్గి 15,475లో ఉంటే, 22 క్యారెట్స్ 50 రూపాయలు తగ్గి గ్రామ్ కి 14,185కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 23వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 120 రూపాయలు తగ్గి 15,355లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్ కి 110 రూపాయలు తగ్గి 14,075కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 24వ తారీఖుని చూడండి 24 క్యారెట్స్ గ్రామ్ కి 49 రూపాయలు పెరిగి 15,404లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్ కి 45 రూపాయలు పెరిగి 14,120లో ఉంది. ఇంకా ఏప్రిల్ 25వ తారీఖున ఎటువంటి మార్పు లేదు, 15,404లో ఉంది 24 క్యారెట్స్. 22 క్యారెట్స్ 14,120లో ఉంది. ఇంకా ఏప్రిల్ 26వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 15,404, 22 క్యారెట్స్ 14,120లో ఉండడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 25, 26 తారీఖులో చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ కూడా ఒకటే రేట్లో ఉంది, ఎటువంటి మార్పు లేకుండా, పెరగలేదు తగ్గలేదు. ఇంకా ఏప్రిల్ 27వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్ కి 33 రూపాయలు తగ్గి 15,371లో ఉంటే, 22 క్యారెట్లు గ్రామ్ కి 30 రూపాయలు తగ్గి 14,090లో ఉంది. ఇంకా ఏప్రిల్ 28వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 71 రూపాయలు తగ్గి 15,300లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్ కి 65 రూపాయలు తగ్గి 14,025 చేరుకుంది. ఒకసారి చూడండి, అంటే ఎంత మేర తగ్గింది అనుకుంటే, ఏప్రిల్ 20వ తారీఖు నుంచి చూసుకుంటే అంటే 24 క్యారెట్స్ 49 మేర 54 రూపాయలు, 120, 33, 71 ఈ మేర తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 45 రూపాయలు, 50, 110, 30, 65 మేర తగ్గడం చూస్తున్నాం. ఒక్క ఏప్రిల్ 24వ తారీఖులో మాత్రమే 24 క్యారెట్స్ 1 గ్రామ్ 49 రూపాయల మేర పెరిగింది, 22 క్యారెట్స్ వచ్చేసి 45 రూపాయల మేర పెరగడం చూస్తుంది. ఏది ఏమైనా మహిళలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కొంచెం తగ్గినా కూడా బంగారం రేటు తగ్గిపోయింది అని చాలా సంతోషపడుతూ ఉంటారు కదా మహిళలు ముఖ్యంగా. సో ఏదేమైనా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరి గత 10 రోజులుగా హైదరాబాద్ కి సంబంధించి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి చూసుకుంటే ఏప్రిల్ 28వ తారీఖున చూడండి, కిలో వెండి 2,65,000 అయితే ఉండడం చూస్తున్నాము. 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు క్రమేప మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాము. సో బంగారం ధరలు అయితే తగ్గుముఖం కనబడుతుంది. ఇక వెండి కూడా గత 10 రోజులకు చూసుకుంటే ఏప్రిల్ 19 నుంచి 28 వరకు చూసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ వెండి ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ 19వ తారీఖుని 10 గ్రామ్స్ చూసుకుంటే 2,800, 100 గ్రామ్స్ 28,000, ఇంకా 1 కేజీ అయితే 2,80,000లో ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 20వ తారీఖుని 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా కిలో వెండి 2,80,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 21వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,75,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 22వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 2,75,000, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 23వ తారీఖును చూస్తే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 తగ్గి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 24వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలో వెండి 5,000 తగ్గి 2,65,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 25వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 పెరిగి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 26వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 2,70,000.
ఇంకా ఏప్రిల్ 27 తారీఖుని 10 గ్రాములు 2700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 2,70,000. అంటే ఏప్రిల్ 25, 26, 27 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000లో ఉండడం అయితే చూస్తున్నాం. ఏప్రిల్ 21 తారీఖుని 5,000 మేర తగ్గింది కిలోకి. ఇంకా ఏప్రిల్ 23 తారీఖుని 5,000 మేర తగ్గింది. ఏప్రిల్ 24 తారీఖుని చూసుకుంటే కూడా 5,000 మేర తగ్గడం చూస్తున్నాం. ఏప్రిల్ 28 తారీఖుని కూడా 5,000 మేర తగ్గి ఇంకా ఏప్రిల్ 28 తారీఖుని కరెక్ట్ గా చూసుకుంటే కిలో వెండి 2,65,000 ఉంది. ఒక్క రోజు మాత్రమే, అంటే ఏప్రిల్ 25 తారీఖు ఒక్క రోజు మాత్రమే కిలో వెండి 5,000 పెరిగి 2,70,000 అయితే రావడం చూస్తున్నాం. సో గత 10 రోజులుగా హైదరాబాద్ కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఏవైతే ధరలు మనం మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి కదా, ఇప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళు మరి తగ్గుతున్నాయి కదా వెళ్ళి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టోర్స్ కి వెళ్ళి అక్కడ జిఎస్టీ కానీ హాల్ మార్క్ కానీ ఎగ్జాక్ట్లీ ప్రైస్ కనుక్కొని కొనుక్కోవాలి. మరి ఇది కొనుక్కోవడం కరెక్ట్ టైమా, మళ్ళీ పెరిగిపోతుందా, లేకపోతే ఇంకా తగ్గుతుందా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. సో లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్ కి వెళ్ళి వాళ్ళని సంప్రదించి కొనుక్కోవాలని చెప్పి కూడా బిజినెస్ అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్ కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.